హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎట్టుండ్రు? బాగుండ్రా? మేము కూడా బాగుండాం. అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు నేను సాంబార్ రెసిపీ చేస్తున్నా అండి. నేను ఏ విధంగా చేస్తానో మా ఇంట్లో చేసి చూపిస్తా. ಪದಂಡಿ చేద్దాం. ಕನ್ನಡಿಗರೆಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಾನಿವತ್ತು ಸಾಂಬಾರ್ ರೆಸಿಪಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ನಮ್ಮ ತೆಲುಗು ಮಂದಿ ಯಾವ ರೀತಿ ಮಾಡ್ತಾರಂತ ತೋರಿಸ್ತೀನಿ. ಬರ್ರಿ ಮಾಡೋಣ. ಈಗ చూడండి, ముందుగా నేను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నా. ఇది వేసుకొని మంచిగా 2-3 సార్లు కడిగిన తర్వాత వాటర్ పోసుకొని నానబెట్టుకుందాం. చూడండి, కందిపప్పు కడిగి పెట్టుకున్నా. దాంట్లో 3 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నా. ఇవి కూరగాయల ముక్కలు కట్ చేసుకునే లోపల నానతాయండి బ్యాళ్ళు. ఈ పక్కగా పెట్టుకొని కూరగాయ ముక్కల్ని కట్ చేసుకుందాం. ఈ సాంబార్లోకి చింతపండు తీసుకున్నా అండి. నేను ఒక మీడియం సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నాను అనమాట. ఇది నానబెట్టి పెట్టుకుందాం. ఒకసారి కడిగి పడబోసుకొని వాటర్ మళ్ళీ మంచినీళ్ళు పోసుకుందామండి. గడి చేస్తావా? చేస్తుండా. చూడండి ఫ్రెండ్స్, 2 వంకాయలు, 2 ముల్లంగి, ఒక 4 పచ్చిమిరకాయలు, ఒక 4 బెండకాయలు, ఒక 5 టమాటాలు, తర్వాత ఒక ఉల్లిగడ్డ, 2 మునక్కాయలండి. సొరకాయ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇంత వేసుకోకూడదు, ఒక పావు భాగం వేసుకోవాలంతే. ఈజుడు ఎంత పొడుగు ఇంత చేశాను. ఎండ అదిరిపోతుందండి. ఎండ ఎంత ఉందో, 8 డిగ్రీలు ఉంది ఈరోజు. ఎన్నుంది ప్రీతి? 36 అంటే అంత పెద్ద చేయాలి కూడా. ముక్కలు లావు ముక్కలు కడిగి. చూడండి, చాలా లేతగా ఉంది కాయ. నీలాగా కాదు, శుభ్ర అలాగంటే నువ్వు లేత పిల్లోడు, 16 ఏళ్ళు కాదు పిల్లోడు. మీ అమ్మ మొన్న అన్నట్టు ఎంత నీ వయసు అంటే, నేను ఎప్పుడు దాన్ని అమ్మ మొన్నడు దాన్ని కాదు అంటుంది. మీ అమ్మ ఎంత నీ వయసు అంటే, నేను ఎప్పుడు దాన్ని అమ్మ మొన్నడు దాన్ని కాదు, నాకెంత ఉంటాయి అంటుంది. మీ అమ్మనే మొన్నటిదంటే ఇంకా నువ్వు ఇంకా చిన్నాడు కదా మరి. చాలా సులభంగా కట్ చేసుకోవచ్చండి. అది కూడా చెప్తావా? మెత్తగా ఉంది చూడండి. అంత సన్నగా కట్ చేయగాకు, గిజ్జులు అయిపోతాయి. ఓకే. స్వామి వేయండు చూడు, మళ్ళీ ఎంత లావు చేసినావు.
కందిపప్పు అరగంట సేపు నానింది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మెత్తగా ఉడికించుకుందాం. తర్వాత తాలింపు పెట్టుకుందామండి. పక్కన కందిపప్పు ఉడుకుతుందండి. ఇక్కడ తాలింపుకు పెట్టుకుందాం. కూరగాయలు తాలింపు వేసుకుందాం. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటుండా. ఈ ఎండకు మెంతులు కొంచెము, జీలకర్ర, ఆవాలు, ఒట్టిమిరపకాయలు, ఈ కూరగాయ ముక్కలు ఇట్టి, ఉల్లిగడ్డ కూడా కట్ చేయి ఇట్టి వేసుకుందామండి. కూరగాయ ముక్కలు ఉల్లిగడ్డ కూడా ఒకటి తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వంకాయ కూడా కట్ చేసి వేసేసి పచ్చగా దంచుకున్న తెల్లబాయి, ఇవి కూడా వేసి కట్ చేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఒక రెమ్మ బాగా తాలింపులో ఫ్రై చేసుకోవాలి. వేసుకున్నామండి. తగినంత కారం వేసుకోవాలి. ఇలా పెట్టుకున్న నుంచి వాన వచ్చేటట్టుంది. శుభ్రైడ్ పెట్టుకున్న రోజల్లా పడుతుంది. ఎట్లా పట్టింది అటు సైడ్ ఫుల్ ఎండ ఉంది. నేను పెట్టుకున్నా మేకపోతే వేసినట్టుంది. నల్లగా పట్టింది. ఏం వండనిస్తుందో మళ్ళీ లోపలికి ఉరుకు తీసుకెళ్ళను. ఉప్పు, మూత పెట్టుకొని మగ్గించుకుందామండి కూరగాయని. పడుతుందంటవా శుభ్ర? వాన రాదులే, తూర్పు పక్క పట్టింది రాదు. ఈరోజు గుడ్డలు ఉతికి అలసిపోయినా. వాషింగ్ మిషన్ చెడిపోయిందే. అన్ని గుడ్డలు ఉతికి ఇంకా వంటగా పెట్టుకునేసరికి మళ్ళీ మబ్బు పట్టుకొని వచ్చింది. ఆరినాయా గుడ్డలు లేదా? సగం ఆరని కింద ఆరై. ఇదో మెత్తగా ఉడికినాయి చూడు బ్యాళ్ళు. అట్ట పప్పు గుత్తిత రుబ్బు. చింతపండు పిసికి పులుసు తీసుకొని పులుసు కూరగాయ ముక్కలలో వేసుకోవాలండి.
ఏమి చేతురల్ ఇంకా ఏమి చేత అని బయట పెట్టుకున్నప్పుడల్లా వాన వస్తుంది. చూడండి, ఒక 5 నిమిషాలు బాగా తాలింపులో మగ్గినాయి అన్నమాట కూరగాయలు. ఇప్పుడు పులుసు పోసుకుందాం. ఈ పులుసులో మరి ఒక 5 నిమిషాలు ఉడకాలండి. 80% ఉడకాలన్నమాట ముక్కలు, మరి మెత్తగా ఉడకకూడదు. తర్వాత పప్పు వేసుకున్నాక మళ్ళీ కొంచెం ఉడికించుకోవాలి. అందుకని ఇది ఎక్కడ సాంబార్? నా స్టైల్ సాంబార్. నీ స్టైల్? ఆంధ్రాదే. మనం తెలుగు వాళ్ళం కదా, తెలుగు వాళ్ళ వంటలు చేస్తాం. ఉడికించుకుందామండి ముక్కల్ని. ఇంకా చూడండి, కూరగాయ చూద్దాం ఇప్పుడు ఉడికింది లేదనేది. చూడండి, పులుసులో మంచిగా ఉడికింది. 80% ఉడికినాయి అనమాట కూరగాయలు. ఇప్పుడు ఎనిపి పెట్టుకున్న పప్పు వేసుకుందాం. ఇప్పుడు వాటర్ చూసి వేసుకోండి, మీకు ఎంత పులుసు కావాలి, వాటర్ ఎంత కావాలనేది వేసుకోండి. ఇప్పుడే సరిపడంత వాటర్ వేసుకోవాలి. ఈ టైంలోనే ఉప్పు కారము పులుసు కరెక్ట్గా సరిపోయింది లేని చూసుకోవాలి. తక్కువైందంటే కొంచెం వేసుకోవచ్చు. ఉప్పు తక్కువైంది, ఉప్పు వేసుకుందాం కొంచెం. ఈ సాంబార్లో ఉప్పు కారము పులుసు కరెక్ట్గా ఉంటే సాంబారు పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట. ఇప్పుడు బాగా ఉడికించుకుందామండి ఒక 5 నిమిషాల వరకు. చూడండి, 5 నిమిషాల వరకు ఉడికింది. కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలి. ఇది పులుసు కరెక్ట్ బ్యాలెన్స్ చేస్తుంది అనమాట బెల్లం వేసుకుంటే. కొత్తిమీర కొంచెం వేసుకుంటున్నా. ఒక 2 నిమిషాలు ఉడికించి గ్యాస్ ఆఫ్ చేసుకుందామండి. పక్కన తాలింపు వేసుకుందాం. చివరిగా పొడి వేసుకుంటుందా అండి, 1 టీ స్పూన్ అంతా. ఫుల్లండి ఉరుములు మెరుపులు వర్షము. దాని నుంచి ఉరికి వచ్చినాం అనమాట వీడికి అన్ని ఎత్తుకొని. ఇక్కడ అంతే అండి, ఇడ్లీలో పగులంతా ఎండ ఉంటుంది, మధ్యాహ్నం కల్లా వర్షం వస్తుంది. ఏప్రిల్ అంతా అంతే ఉంటుంది. నేను ఎండ బాగుందిలే రాదనుకున్నా, వర్షము అంతలోపల మబ్బు పట్టి అంతలోపలనే పడుతుంది. ఇంకా ఆ పక్కన తాలింపులు పెట్టుకుందామండి. బాగుంది తీసుకురా. చూడండి, మంచిగా ఉడికింది. ఇంకా గ్యాస్ ఆఫ్ చేస్తుందా. కొత్త తాలింపుకు ఆయిల్ పోసుకుంటుందా. రెండు స్పూన్లు సరిపోతుందండి, ఇందాక వేసుకున్నాం కదా. 2 గాడికి మిరపకాయలు, పచ్చగా దంచుకున్న తెల్లబాయి, రెండు రెమ్మల కరివేపాకు, తాలింపు బాగా ఫ్రై అయిందండి. గ్యాస్ ఆఫ్ చేసుకుంటుందా. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్ అంతా.
ఇప్పుడు ఈ తాలింపుని తీసి సాంబార్లో వేసుకోవాలి. చూడండి ఎట్టుందో సాంబారు, కలర్ఫుల్గా అద్దరిపోతుంది. వేడి వేడిగా సాంబార్ రెడీ అయింది. వర్షం తగ్గిన తర్వాత తిందామండి. కిందండి ఆయిల్ పెట్టుకున్నా, కొన్ని పెరుగు మిరపకాయలు అప్పుడాలు వేయించుకుందామని. సాంబార్లోకి బాగుంటాయి కదా. గ్యాస్ ఆఫ్ చేస్తున్నా. పదండి తిందాం. ఇంకా బయట వర్షము, వేడి వేడి వైట్ రైస్, వేడి వేడి సాంబారు అద్దరిపోతుంది. ఇందాక వరకు చెమటలు గారిపోయినాయి, ఇప్పుడు చల్లబడ్డదన్నమాట. ఏందో ఈ వర్షం మాయంబట్టే పడ్డది. మేము బయట పెట్టుకున్నప్పుడల్లా ప్రతిసారి పడ్డది. 3 సార్లు బయట పెట్టుకుంటే 3 సార్లు పడ్డది వర్షం. చూడండి సాంబారు అదిరిపోతుంది. పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. ఉప్పు కారం పులుసు అన్నీ కరెక్ట్ సరిపోయినాయి. ముక్కలు కూడా మంచిగా ఉడికినాయి అన్నమాట. తిందాం పదండి. ఇంకా చూడు అద్దరిపోతుంది. చాలా బాగుంది. అంత పట్లాగా లేకుండా, అంత చిక్కగా లేకుండా పెట్టినమాట సాంబార్. బాగుంది చాలా. రండి ఫ్రెండ్స్ తిందాము. సూపర్ చేసింది సాంబారు. రండి ఫ్రెండ్స్ తిందాం. చాలా బాగుందండి టేస్ట్. అన్నీ కరెక్ట్గా కుదిరినాయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ముక్కలు కూడా కరెక్ట్గా మంచిగా ఉడికినాయి అన్నమాట. చూడండి పెరుగు మిరపకాయ కూడా చాలా టేస్ట్ ఉంది. అప్పుడు కూడా చాలా ఉందండి టేస్ట్. చూడండి బెండకాయ, దీంట్లో అన్ని కూరగాయలు వేసిందండి కలిపి. సాంబార్లు అన్నీ కలిపి వేసుకుంటేది. అమోఘంగా ఉంది. మీరు కూడా చేసుకొని తినండి ఇంట్లో శుభ్రంగా. మస్తు వచ్చిందండి కరెక్ట్గా. మనం కూరగాయలు బీన్స్ కానీ క్యారెట్ కానీ ఏమైనా వేసుకోవచ్చు, దోసకాయ కానీ.
ఏం మాటలు లేవండి, తింటామే ఇంకా. బాగా కుదిరింది అన్నీ కరెక్ట్గా. చాలా బాగుంది, సూపర్ ఉంది. ఇదే విధంగా మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ను చూసేవారు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.